కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పిఠాపురం విరవాడ రోడ్డులోని శ్రీ సద్గురు నివాస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా సద్గురు నివాస్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు హరిభావ్ నీటిల్గర్ మహారాజ్ మాట్లాడుతూ, పిఠాపురంలో భక్తి నివాస్ ప్రారంభమైన నాటి నుండి ఇదే తొలి కార్యక్రమం కావడం విశేషమన్నారు. గురు పౌర్ణమిని పురస్కరించుకొని గత 3 రోజులుగా పలు ఆధ్యాత్మిక ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేడు గురు పౌర్ణమి పర్వదినం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారని పేర్కొన్నారు. ఈ వేడుకలకు మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల నుండి స్థానిక పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేసి గురు ఆశీస్సులు పొందారని మహారాజ్ తెలిపారు. విచ్చేసిన భక్తులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరికీ అన్నపానీయాలు, తీర్థ ప్రసాదాలు అందజేసినట్లు వెల్లడించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో సద్గురు నివాస్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు జగదీష్ జోషి, భక్తి నివాస్ సభ్యులు, సాధకులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ గురుదేవదత్త. ఈరోజు గురు పూర్ణిమ, అత్యంత పవిత్రమైన పర్వకాలము. ఈ సంవత్సరం పీఠాపురంలో మా సద్గురు నివాస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భక్తి నివాసం కన్స్ట్రక్షన్ అయింది. ఈ సందర్భంగా మేము మొదటి గురు పూర్ణిమ ఇక్కడ పీఠాపురంలో ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాం. అందరు భక్తులు మహారాష్ట్ర నుంచి దాదాపు 600-700 మెంబర్స్ వచ్చారు. ప్రతి సంవత్సరం మహారాష్ట్రలో చేస్తే 1000-1500 ఉంటారు, అని దూరం ఉంది కాబట్టి ఈ కన్స్ట్రక్షన్ చేయడానికి మహారాష్ట్ర వాళ్ళు, తర్వాత స్థానియ లోకల్ పబ్లిక్ కూడా చాలా సహాయం చేశారు. వాళ్ళు పరిశ్రమంతో, వాళ్ళ సహాయంతోనే మనం ఈ భక్తి నివాస్ కన్స్ట్రక్షన్ చేశాం. ఇది సేమ్ వాళ్ళు సహకార్యం కావాలి అలా కోరుస్తూ అందరికీ వందనం చేసి గురు పూర్ణిమ శుభాకాంక్షలు అందరికీ చెప్తాను. ఈ గురు పూర్ణిమ సందర్భంగా 3 రోజుల ప్రోగ్రాం నడుస్తుంది. అయితే ఈరోజు 3rd డే అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వచ్చే భక్తజాలకి భోజనము, ఫలహారము, చాయ్ అంత ప్రబంధం ట్రస్ట్ ద్వారా ఉంటుంది. నిశ్శుల్కంగా మనం చేస్తున్నాం. ఎవరికి ఏమి ఛార్జెస్ ఉండవు. అంటే అందరూ కలిసి మన భారతీయులు ఒక దగ్గర వచ్చి ఈ భక్తి చేయాలి, దేశానికి ధర్మానికి రక్షించాలి అని ఇది మనసులో కోరిక.